ఇక్కడ రైల్వే స్టేషన్ లేదు, ఆడెవరు రాత్రి చంపేస్తున్నాడు పొడుచుకొని. తెలుసు మనకు, ఆయనకు తెలుసా తెలియదా? తెలుసు మాకు, ఈయనకు తెలుసంట. తెలుసు మాకంట. ఈయన కత్తులు చంపించాడంట. తెలుసు మనకు. ఈయన మందాపిచ్చి ఆయన పొడుచుకుంటానని చెప్పాడంట. ఎందుకు ఎప్పుడు చెప్పింది మాకు తెలుసు. ఈయనకే తెలుసు అంటున్నాడు. రాత్రి మొత్తం స్కెచ్ చేసి మొత్తం ఈయన చేశాడంట. స్కెచ్ దీంతో వేసినావా? స్కెచ్ కూడా దీంతో వేసాడంట. ఇది ఇస్తే మొత్తం మంది అవుతాడంట. అందుకు ఎందుకు చంపాడంటే చెప్పడం మళ్ళీ తెలుదంటే ఆయన నేను చంపా ఇప్పుడు ఏమంటున్నాడు. దేనికైనా సిద్ధమో, ₹1,00,000 2-3 లక్షలు ఖర్చు పెడతా, మా పంపై అడిగిన వస్తా అంటున్నాడు. ఎంతమంది సాయి ఆ పక్క కానీ ఫోన్ కొడతాడు. ఇప్పుడే ఫోన్ కొడతాడు మంచి యోకపు. మా తెలుగు స్వామి మాకు తెలుసు. ఇప్పుడేమైతే పరిస్థితి చెప్పండి రాను. కానీ ఇప్పుడేమి ఏం పిక్కడ రాని కత్తులు రెడీగా ఉన్నాయంట. రాని కత్తులు రెడీగా ఉన్నాయంట. చెప్పాను నీ పేరు? సుధీర్. సుధీరా? రాత్రి ఎవరో ఇద్దరు పుడుచుకుని వచ్చాడు. మాకు తెలియదు, ఏం జరగదు. వస్తుంది ఎవడు అడిగింది. ఇప్పుడు న్యూస్ వచ్చి వచ్చినాము, యూత్లో ఎంక్వైరీకి వచ్చినాము. ఎంక్వైరీ వచ్చే మళ్ళీ ఎవడు అడిగింది? మేమే చంపినామంట. ఆయన కత్తులు మేమే చంపినామంటాడు. ఎవడోడు? ఆయన సూపర్ అప్ప. ఎవడోడు? మేము పంపించినాము. ఇప్పుడే ఎవడో సూపర్ అంటే మేము ఇప్పుడు కానీ ఇప్పుడేమి ఎవడొచ్చి నీ కుక్కలు చాలు. మేమే చంపినాము, కత్తులు కూడా మేమే చంపించామంటాను. ఏం వీడియో తెచ్చాను? వీడియో కాదు, మేము పంపించినాము. 10 మంది సైజ్ వస్తాం రాదంట. చేస్తున్నా ఇక్కడ రాత్రి 12 గంటలకు చనిపోయాయి, పుడుచుకుని చచ్చిపోయాడు రైల్వే స్టేషన్ కాడ. ఎవరో ఒక ఆయన పేరు మహబూబ్ అంట, ఒక ఆయన పేరు యోకోబ్ అంటున్నాడు. నాకు తెలుసు అంటున్నాడు. చెప్పిగా మా వాళ్ళే మేము చంపించాను అంటున్నాడు. ఆ కత్తులు నేనే చంపించాను అంటున్నాడు. సొరకొత్తులు అంట. సంవత్సరం నుంచి కత్తులు రెడీగా ఉన్నాయి, అందుకు ఈసారి బేసాం అంటున్నాడు. మందాపించాడంట. మందాపించి పని పెట్టాడంట. 10 లక్షలు ఇచ్చాడంట. డబ్బు కూడా మాట్లాడతాడు ఈయన. నాకు తెలిసి ఇప్పుడేమి అంటున్నాడు. అవును మందు కొట్టినా ఇప్పుడు ఫుల్ మాకు తెలుసు అంటున్నాడు. మంచి ఇది పేరు యోకోబు అన్న. చెప్పనా డీటెయిల్స్ చెప్తా అంటాను అన్నకు. తమాసిలే హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. తమాసిలే అది నరసింహనా? మా టీవీ కొడుకు ఛానల్ రాత్రి రోజు చంపుకున్నాయండి రైల్వే స్టేషన్ కాడ. మనకు తెలియదా? ఏం పేరు నీ పేరు? నరసింహ. నరసింహనా? నరసింహ అంటున్నారు ఇప్పుడు. చెప్పిన ఏమైనా తెలుసా? ఏం తెలుసా? నాకు తెలియదు. నేనే ఇచ్చిపెట్టినా రైల్వే స్టేషన్ కాడ అంటాను. నేను రైల్వే స్టేషన్ వద్దని ఇచ్చిపెట్టినా, మందు ఫుల్ తాగింది అంటారా నరసింహన్న. అవును, నేనే వాళ్ళకి మందు ఆపించి కత్తుడు నేనే చంపించిన అంటాడు. నేనే పడుచుమని వెనక ముందు అంటున్నాను. మంచి లక్ష్మణ ఇంకా చెప్పిన ₹1,00,000 ఇస్తా, ఎంతైనా ఇస్తా కానీ అంటున్నాడు. అవును, నేనే లవ్ మ్యాటర్ విషయంలో సంబంధం చెప్పిన అంటున్నాడు. నేనే ఈ రోడ్లో ఈ సందులో పరిగెత్తాడంట. రాత్రి చూసి చంపేసినాక నిర్ధారించుకుని పంపించేసాడంట. అంతేనా? తెలియదు. ఎంతమంది రండి సార్, ఇబ్బందిలా సెటిల్మెంట్ ఇటువంటి చేస్తామంటున్నాడు. నరసింహ ఆటో వెళ్తాడు. నాకు తెలుసు. ఇప్పుడేమి పొద్దులు సెటిల్మెంట్ చేస్తాడు. నేను ఏమిటి తెలియక ఆటో వెళ్తానా? రాత్రిపూట పగులు ఆటోలు రాత్రిపూట సెటిల్మెంట్ చేస్తా అంటున్నా. రైల్వే స్టేషన్ కాడ ఎవరు రాత్రి చంపుకున్నారంట. ఏమో మనకు తెలియదన్నా. ఆయనకు తెలుసా అంట. ఏమో మనకు తెలియదు. కత్తులు కూడా ఏది చంపించాడు అంటున్నాడు. ఒకటి సూరకొత్తి, ఒకటి నూరేకత్తి అంటున్నాడు. వేరే విషయంలో ఎరా కొడకాయనందుకు సమీక్ష ఓకేసంట. మాట్లాడిన ఇప్పుడు ఓన్లీ మౌనమే నా సమాధానం అంటున్నాడు. నాకు చెప్తున్నాడు. ఏమైనా కానీ సై తొడగొడతాడు. రాత్రిపూటలో ఓన్లీ పగులుపడి కూర్చుంటాడంట. రాత్రిపూట సెటిల్మెంట్ అది సెమ్మేళ అనుకుంటారేమో కానీ వాళ్ళ కత్తులు ఉంటాయి కింద అంటున్నాడు. చెప్పేయంగా నాకు రావలేనాడు. ఓన్లీ రావంట, మంది వేస్తే వస్తాడంటున్నాడు. మందు తాగాల్సింది ఎవరు తక్కువ వచ్చింది. తొడ కొడతాడు, 2 తొడ కొడతాడు. మంచి ఓబ్లేస్
ప్రాంక్ వీడియోలు ఆడ బల రోడ్ లో అవతల మోట్లో ఆడ వెంకటేశ్వర గుడిలే ఆడలో పిల్లోడు అంట. ఏమో చూసి వచ్చావా? ఆడిన చూసి వచ్చాం పోయి. చూసాను నేను పక్కన పోయిస్తాను. నేను కత్తోడి తమ్ముడు. అవునంట. బత్తిమా సవాల్. నా పేరు మోహన్ రెడ్డి. ఏ అడిగిన వస్తా అంటున్నాడు. అక్కలతో సై అంటాడు. తొడలు కొట్టి 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 వాసిపోయింది. తొడలు కొట్టి వాసినాయంట. ఇంకా తొడ కొట్టి ఆయన రెడీగా ఉన్నా. రాత్రి కూడా కొడతా అంటే తొడ కొడతాడు. అయిపోతున్నాడు. ఆయన అడుగుదాము. చూసి వచ్చినాడు. ఆయన చూసి మాకు ఇచ్చినాడు. ఆయన మోహన్ రెడ్డి అన్న మనకు బాగా తెలుసు. నేనే వాళ్ళిద్దరికి వైరం పెట్టి పంపించా అంటున్నాడు. 4 కోట్లను ఇచ్చే మనకు 4 కోట్లు ఇస్తామన్నారంట. కానీ ఇంకా ఇయ్యలేదంట. ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళని కాదు మనం వచ్చి వాళ్ళు కూడా రేపేసాను రెడీగా ఉన్నారంట. వారం కల్లా పేసారంట. 4 కోట్లు ఇచ్చాక ఏముంది? 1 కోటి రూపాయలు ఇచ్చారంట. 1 కోటి రూపాయలతో కోటి ఏమవుతుంది? 1 కోటి రూపాయలు ఏదానికి పెట్టు. 10 కోట్లైనా సై అంటున్నాడు. 4 కోట్ల ఇచ్చే కానీ మన సంక్రాంతి 12 కోట్లు కూడా గొడవ వచ్చి పడైందంట అంటారు మోహన్ రెడ్డి అన్న. ఓరికి లేదు. పేరు శోభన్. ఇక్కడ మటర్ జరిగిందండి. మటర్ తెలీదు. రైల్వే స్టేషన్ కాడ తెలియదు మాకు. తెలుసు అంటున్నాడు ఆయన. తెలీదు మా మిశ్ర బండిలో కత్తులు ఉన్నాయి. నేను పంపిస్తాను అంటాడు. తెలియదు మాకు. తెలుసు అంటున్నాడు ఆయన. తెలీదు. తెలుసు. ఇప్పుడు ఏం పెట్టుకుంటారు మీరు అంటున్నాడు. మిశ్ర బండిలో కత్తులు ఉంటాయి. రాత్రి వాళ్ళని సంపాదన చేస్తాము. ఎవరు? జూమ్ చేయండి. తెలీదు మాకు. నాకు తెలుసు అంటున్నాడు. మంచి బొట్టు కూడా పెట్టాడు. కోబల్ ఇస్తుందో బొట్టు కూడా అది కూడా రక్తంతో పెట్టాడు. బొట్టు పెట్టాడు. రక్తంతో పెట్టి రక్తాలు ఇస్తాను. మంచి తెలియదు. ఏం పర్యా అది ఏంటి కొట్టు చాలా మరి ఏం చేయాలా? మడ జరిగిందండి. నీ పేరు అదే జమ్మూడు. మరి ఊరు కాదు. జమ్మూడు అంటా. నేను సంపించా అంటాడు. మంచి కత్తులో నేను ఇచ్చా అంటాడు. పొరపీసం వచ్చింది. బీడి తాగుతాడు. మంచి కానీ ఇప్పుడు ఏం తొల కొడతాడు. 1 లక్ష రూపాయలు ఇస్తా అంటాడు. మంచి పాసిమోకాంతో బీడితో కొడతాడు. పాసిమోకాన్ని ఏ పని అంట. ఎందుకు పంపిస్తానయ్యా? ఏందో లెక్క 10 రూపాయలు లెక్క 10 రూపాయలు లెక్క పంచాయతీ అంట. 10 రూపాయలు లెక్క పంచాయతీ అంట. మంచి వీడియో చాలా లైవ్ వస్తుంది ఇప్పుడు. చెప్పు ఎందుకు పంపినా? నేను కూర్చోని ఇసి నేను మా బీడీ ఇస్త్రీ కొడతానంట. ప్రసాద్ ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ ఎవరు చనిపోయాడు రాత్రి. ఆయన తెలుసు అంటున్నాడమ్మా. తెలుసా? నేనే కత్తులు ఇచ్చాను. నేను డబ్బులు ఎంత 1 కోటి రూపాయలు సై పెడతా అంటున్నాడు. ఎందుకు పంపిస్తాయా? సంక్రాంతి కూడా పందెం అంటుంది. అంతేనా? నిజమేనా? తెలియదు మనకి. రాత్రి పగులు పూట వేసా, రాత్రి పూట వేసా, ఆ వేసా చేస్తా అంటాడు.